మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ప్రియమైన నాతోటి సహోదరులారా, మనం డైరెక్ట్గా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈ ప్రస్తుత కాలంలో ఈ రోజుల్లో చాలామంది కూడా భక్తి అంటే చాలా అపార్థం చేసుకుంటూ ఉన్నారు. బైబిల్లో చాలా దిక్కున దశంభాగాలు ఇవ్వాలని, కృతజ్ఞత కానుకలు ఇవ్వాలని చెప్పేసి కొన్ని వచనాల ఆధారంగా అవి ఇచ్చేస్తే సరిపోతుంది, ప్రాయశ్చిత్తం కలుగుతుంది, పాప విమోచన కలుగుతుంది, మనం వారం దేవుని సన్నిధానంలో దశంభాగాలు ఇచ్చేసుకుంటే సరిపోతుంది అనే ఒక అపోహలో బ్రతుకుతున్నారు. వారం అంతా ఇష్టానుసారంగా గడిపేసి, ఇష్టం వచ్చిన జీవితాన్ని గడిపేసి కానుకలతో దేవుణ్ణి కొనాలనుకుంటున్నారు. ప్రియమైన సహోదరు, ఒకటి జ్ఞాపకం చేసుకో, డబ్బుతో ఈ లోకాన్ని కొనొచ్చు కానీ దేవుణ్ణి కొనలేము. మరొకసారి నేను చెప్తున్నాను, డబ్బుతో ఈ లోకాన్ని కొనవచ్చును కానీ దేవుణ్ణి మనము కొనలేము. దేవుడికి కావాల్సింది ఏంటి అనేది ఫస్ట్ మొదటగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, కీర్తన గ్రంథంలో అంటున్నాడు, ఏమన్నాడంటే, విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలులు అంటున్నాడు. ఏమంటున్నాడండి? విరిగిన మనసే నీకు ఇష్టమైన బలులు అంటున్నాడు. మనం ఏమంటున్నామంటే, మేము సంపాదించిన డబ్బే నీకు ఇష్టం అంటున్నాం. అది ఇచ్చేస్తే సరిపోద్ది, మా మనసు ఎలా ఉన్నా పర్వాలేదు, మా హృదయం ఎలా ఉన్నా పర్వాలేదు, మేము కానుకలు ఇచ్చేస్తే సరిపోతుంది, మేము బలులు అర్పించేస్తే సరిపోతుంది, మేము ఎలా ఉన్నా పర్వాలేదు. ఒక రకంగా చూస్తుంటే మనం చేసిన పాపాలన్నిటికీ దేవుడికి కానుకలు సమర్పించి దానికి ప్రాయశ్చిత్తం పొందేద్దాము అనే ఆలోచన వంటిదన్నమాట. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అంటున్నాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులంట ఆయనకి హేయమంట, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం అంట. యథార్థవంతులు ప్రార్థన చేస్తేనంట ఆయనకి చాలా ఆనందం అంట. అదే భక్తిహీనులు ఆయనకి బలు అర్పించినప్పటికీ కూడా అది అతనికి అసహ్యం అంట. ప్రియమైన నా తోటి సహోదరులారా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు ఏం అడుగుతున్నాడు, మనం ఏమిస్తున్నాం. దేవుడు మన మనస్సును అడుగుతున్నాడు, బలులు అడగట్లేదు, అర్పణలు అడగట్లేదు, మన ధనధాన్యాలు అడగట్లేదు. ఆయన అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడంటే నీ మనస్సును అడుగుతున్నాడు. దేవుడు ఏది అడిగితే మనం అది ఇవ్వాలి. దేవుడికి ఏది ఇష్టమో అది మనం చేయాలి. మనం ఏం చేస్తున్నామంటే, మనకి నచ్చినట్టు, మనకి తెలిసినట్టు పాటిస్తూ దేవుడిని విసిగిస్తూ ఉన్నామన్నమాట. అర్థమైందా? అనేక మంది కానుకలు సమర్పించినప్పుడు దేవుడు ఒక బీద విధవరాలు 2 కాసులు వేస్తే అందరికంటే ఈమె ఎక్కువ వేసిందని చెప్పాడు. ఆ మాట ఎందుకు చెప్పాడంటే, ఆమెన్న స్థితిలో విరిగి నలిగిన మనస్సుతో ఆమెకున్నది అవే, తనకు అవసరమైనప్పటికీ అవి సాక్రిఫైస్ చేయడానికి ప్రయత్నం చేసింది, వదులుకోవడానికి ప్రయత్నం చేసింది. అందుని బట్టి దేవుడు ఏమన్నాడంటే, ఈమె ఎక్కువ కానుకలు వేసింది అని చెప్తున్నాడు. అయితే అక్కడ డబ్బుకి విలువిచ్చినట్టు కాదు, ఆ డబ్బుని కూడా వదులుకునే హృదయం ఉంది కదా, ఆ మనస్సు ఉంది కదా, ఆ మనసుని ఇష్టపడ్డాడు దేవుడు. ఈ రోజున మనకి కలిగి ఉంది కాబట్టి 10 రూపాయలు 2 రూపాయలు మనం వేయగలుగుతున్నాం. అదే మన దగ్గర లేకపోతే మనం వేయలేము. మనం తినటం మానేసి, మన ఖర్చులకి మానేసి మనం ఎప్పుడు కూడా మనము కానుకలు సమర్పించలేము. అయినా కానీ దేవుడికి ఇష్టమైనది ఏంటంటే విరిగిన నలిగిన మనస్సు. అది దేవుడికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, దేవుడికి దగ్గరికి కావండి. మీరందరూ కూడా మారు మనసు పొంది ఆయన మార్గంలో నడవాలని ప్రభు పేరట కోరుకుంటూ ఈ మాటలు మీ హృదయంలో ఫలించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.